గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు 585. జనవరి 1 నుంచి ధరణి భూభారతిగా మారబోతోంది. ఇక పోర్టల్ మార్పు పెద్ద వార్తేం కాదు, కానీ ధరణి పేరుతో అక్రమాలు జరిగాయంటూ చెబుతున్న భూముల లెక్కలు మాత్రం రేపో మాపో రాజకీయ భూకంపాన్ని తీసుకురావచ్చనే సిగ్నల్స్ అయితే ఇస్తున్నాయి. ఇంతకీ ఏంటా వ్యవహారాలు, ముందుగా చూద్దాం. ఇక తిరుమల శ్రీవారి సంపదలో 100 కోట్ల స్కామ్ జరిగిందట. ఆ నిందితులను కావాలనే వదిలేశారు అన్నది ఏపీ బీజేపీ వాదన. అసలు ఏ రూపంలో ఖజానా కొల్లగొట్టారు, కావాలని వదిలేసింది ఎవరు? ఫోకస్ చేద్దాం ఈ బులెటిన్ లో. న్యూ ఇయర్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది, కానీ ఈవెంట్లు, సెలబ్రేషన్స్ అనే డ్రగ్స్ మత్తులో ఎగదోస్తే మాత్రం తాట తీస్తామంటోంది. ఎందుకంటే 1-2 కాదు, కేవలం 40 టీమ్స్ ఇదే పనిలో ఉన్నాయంటున్నారు. మరిన్ని వార్నింగ్స్ కూడా పోలీసుల నుంచి వస్తున్నాయి, అవి కూడా చూద్దాం. గుంటూరులో పల్నాడు వర్సెస్ నాన్ పల్నాడు యుద్ధం జరుగుతోంది. ఆ యుద్ధం ఎందుకు జరుగుతోంది, ఎవరెవరి మధ్య, అప్డేట్స్ చూద్దాం 585. ఇక కాంగ్రెస్ పార్టీ అసహనం మధ్యే మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు నిగంబోతులో ముగిశాయి. కానీ స్మారకం విషయంలో మాత్రం కాంగ్రెస్ పట్టుతోనే ఉంది. మరి కేంద్రం ఏమంటోంది చూద్దాం ఈ రోజు 585లో. తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి కొత్త ఆర్ఓఆర్ చట్టం 2024 జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది. ధరణి పోర్టల్ బాధ్యతలు చూస్తున్న టెరాసిస్ గడువు డిసెంబర్ 31వ తేదీతో ముగిసిపోనుండగా ధరణి పోర్టల్కి కాలం చెల్లిపోనుంది. దీంతో భూభారతి పోర్టల్ని నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ పూర్తి స్థాయిలో నిర్వహించబోతోంది. ధరణి పోర్టల్ పూర్తి వివరాల్ని ఎన్ఐసికి టెరాసిస్ బదిలీ చేయనుంది. ఈ తతంగం పూర్తి కాగానే భూ రికార్డులపై ఫోరెన్సిక్ ఆడిటింగ్ నిర్వహించేందుకు రేవంత్ సర్కార్ యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది. దీంతో రెవెన్యూ శాఖ అధికారుల్లో గుబులు మొదలైంది. ధరణి మాటున భూములు కొల్లగొట్టిన వారిని వెలికి తీసి వారి భరతం పట్టబోతోంది రేవంత్ సర్కార్. ఇప్పటికే రాత్రికి రాత్రే 100 ఎకరాలు కొల్లగొట్టారని స్పష్టం చేశారు ప్రభుత్వ పెద్దలు. అర్ధరాత్రి వేళ ఎవరు లాగిన్ అయ్యారు, ఏ సర్వర్ నుంచి ఏ ఐపీ అడ్రస్ లావాదేవీలు చేశారు, ఏ సర్వే నెంబర్ నిషేధిత జాబితా నుంచి తొలగించారు అనే అంశాలపై ప్రభుత్వం ఫోకస్ చేయబోతోంది. ఫోరెన్సిక్ ఆడిట్లో ధరణి లావాదేవీలు, ట్రాన్సాక్షన్ హిస్టరీ ద్వారా కీలక విషయాలు వెల్లడి కానున్నట్లు ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. సుమారు 2 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు ప్రైవేటు వ్యక్తుల పరమైనట్లు ఇటీవల వెల్లడించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. నిషేధిత జాబితా భూములు రాత్రికి రాత్రే ఒక పెద్ద మనిషి సమక్షంలో డీల్ జరిగాయంటూ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక్క హైదరాబాద్ పరిధిలోని సుమారు 15,000 ఎకరాలు హామ్ఫట్ అయినట్లు గవర్నమెంట్ పెద్దల మాట. 2014 నుంచి రికార్డులు పరిశీలించి ధరణి పోర్టల్ లావాదేవీలపై ఫోరెన్సిక్ ఆడిటింగ్ చేయిస్తోంది. ఫోరెన్సిక్ ఆడిట్ తర్వాత విచారణ కమిటీ వేసి దోషుల్ని తేల్చే ప్రక్రియని స్పీడప్ చేయబోతున్నారు. దీంతో అప్పటి ప్రభుత్వ పెద్దల పాత్రతో పాటు రెవెన్యూ కీలక అధికారుల గుట్టు కూడా బయటపడనుంది. ఇక నెక్స్ట్ ఏం జరగబోతోంది, ఆ సమాచారం మనతో మాట్లాడడానికి మా రిపోర్టర్ శ్రవణ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శ్రవణ్, ధరణి పోర్టల్ ఏదైతే ప్రస్తుతం కొనసాగుతుందో కొత్త ఆర్ఓఆర్ చట్టాన్ని అసెంబ్లీలో ప్రకటించారు. దానికి సంబంధించి ఒక ప్రకటన కూడా చేశారు. భూభారతిగా ఇకపై ధరణి మారబోతుందంటూ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా చట్టాన్ని తీసి దాన్ని ఆమోదం పొందారు. అయితే జనవరి 1 నుంచి ధరణి పోర్టల్ స్థానంలో భూభారతి పోర్టల్ అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ధరణికి సంబంధించిన ఏదైతే వ్యవహారాలను, వెబ్సైట్ని, పోర్టల్ని మేనేజ్ చేస్తున్న బాధ్యతలు టెరాసిస్ వద్ద ఉన్నాయి. దీన్ని భూభారతికి సంబంధించిన ఎన్ఐసి, నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే ఎన్ఐసి దేశంలోని అన్ని వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాలకు సంబంధించిన డేటాలను, పోర్టళ్లను, వెబ్సైట్లను మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఇక జనవరి 1 నుంచి పూర్తి స్థాయిలో ఎన్ఐసి, నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ఆధీనంలోకి ధరణి పోర్టల్, భూభారతి పోర్టల్ రాబోతోంది. ఇప్పటికే అక్టోబర్లో ఒక ఉత్తర్వులను జారీ చేశారు. నవంబర్ 1 నుంచి టెరాసిస్ నుంచి బాధ్యతలన్నీ కూడా నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ అయిన ఎన్ఐసికి ట్రాన్స్ఫర్ అవుతున్నట్టుగా. అయితే ఈ మొత్తం డేటా మొత్తాన్ని కూడా టెరాసిస్ నుంచి ఎన్ఐసికి ట్రాన్స్ఫర్ కావడానికి 60 రోజుల గడువు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ గడువు 60 రోజుల గడువు, 2 నెలల గడువు డిసెంబర్ 31తో ముగుస్తుంది. కాబట్టి జనవరి 1 నుంచి భూభారతి అంటూ ఇప్పుడు మనకు ప్రత్యక్షం కాబోతుంది. భూభారతి చట్టం వచ్చిన తర్వాత పూర్తిగా కూడా ఆ డేటా ఏదైతే ఉంటుందో ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. కాబట్టి దాని మీద ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించబోతోంది ప్రభుత్వము. ఈ ఫోరెన్సిక్ ఆడిట్లో ఎటువంటి విషయాలను బయటికి తీసుకురావాలి, దాంట్లో ఉన్న తప్పులు ఏంటని ఇప్పటికే అసెంబ్లీలో చెప్పాడు. 2 లక్షల కోట్ల ప్రభుత్వ ధనం వృధా అయింది. 15,000 ఎకరాలు హైదరాబాద్లో హాంఫట్ చేశారని, వీటన్నిటి మీద పూర్తి స్థాయిగా ఫారెన్సిక్ ఆడిట్ నిర్వహించి దోషులను తేల్చాలని ప్రభుత్వం భావిస్తోంది. రైట్ శ్రవణ్.
తిరుమల శ్రీవారి ఆలయంలో దొంగలు పడ్డారు. అది వైసీపీ హయాంలో జరిగింది. వాటాల కోసం గజ దొంగలు ప్లాన్ వేశారు. విచారణ జరపాల్సిందే, నిజాలు నిగ్గు తేల్చాల్సిందే అంటూ డిమాండ్ చేస్తోంది బీజేపీ. ఇదే అంశంపై డీజీపీని కలిసి ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. తిరుమల పరకామణిలో కోట్లు నొక్కేశారు. నొక్కేసిన నోట్లకు బదులు ఆస్తులు రాసిచ్చారంటున్నారు. తప్పు చేసి క్షమించండి అంటే సరిపోతుందా? సొత్తు కాజేసిన దొంగ దగ్గర నుంచి సొమ్ము రికవరీ చేస్తే లెక్క సరైనట్లా? చట్ట ప్రకారం శిక్షించారా అంటూ ఏపీ డీజీపీని కలిశారు బీజేపీ నేతలు. నిజానిజాలను బయట పెట్టాలని, కుంభకోణంలో పాత్రధారులందరి పేర్లను బయట పెట్టాలంటూ వినతిపత్రం అందజేశారు. గత ప్రభుత్వ హయాంలోనే పరకామణిలో చోరీ జరిగిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి. రవికుమార్ అనే వ్యక్తి దొంగతనం చేస్తూ దొరికారని, అతన్ని విజిలెన్స్ పట్టుకోవడం సంతోషకరమే అన్నారు. కానీ కొంతమంది బోర్డు మెంబర్స్ అతన్ని కాపాడారని ఆరోపించారు. వాటాల కోసం ఇంకొంతమంది గజదొంగలు ప్లాన్ వేశారని, త్వరలోనే వారి పేర్లు కూడా బయట పెడతామని హెచ్చరించారు. రవికుమార్ని ఏ విధంగా తప్పించాలి, కొట్టేసినటువంటి సొమ్మును ఏ విధంగా పంచుకోవాలి. ఒక పక్క పరకామణిలో దొంగతనం చేస్తే ఆ దొంగ నుంచి ఈ గజ దొంగలు ఈ ఇష్యూలో త్రిబులార్లు ఉన్నారు. ఆ పేర్లు తొందరలోనే శ్రీవారి భక్తుల ముందు పెట్టబోతున్నాం. పరకామణిలో 100 కోట్లకు పైగా దోపిడీ జరిగిందంటున్నారు భానుప్రకాష్ రెడ్డి. గత ప్రభుత్వం కేసును నీరుగార్చిందని ఆరోపించారు. ఈవో ఇప్పటికే విజిలెన్స్ విచారణకు ఆదేశించారన్నారు ఆయన. స్వామివారి సొమ్ము తిన్న ఏ ఒక్కరిని వదిలే ప్రసక్తి లేదన్నారు ఆయన. 100 కోట్ల దోపిడీ కాదు, పై చిలుకు ఆస్తులు రాయించుకున్నారు కోట్ల రూపాయలు. ఇది నేను భానుప్రకాష్ రెడ్డి స్టేట్మెంట్ కాదు, టీటీడీ అఫీషియల్ స్టేట్మెంట్. సెవరల్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ వాజ్ గిఫ్టెడ్ అంట. ఉండిలో దొంగతనం చేసిన వాడి దగ్గర టీటీడీ ఎలా గిఫ్ట్ చేసుకుంటుంది? తమాషా చేస్తారనుకుంటున్నారా? ఎవరు అడగరనుకున్నారా? స్వామివారి ఖజానాని ఏ విధంగా రక్షించాలని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ, అప్పుడున్నటువంటి అధికారులు కానీ, అప్పుడున్నటువంటి టీటీడీ కానీ ఆలోచించలేదు. మొత్తంగా పరకామణిలోనే కాదు, భక్తుల వసతి గదుల విషయంలోనూ గోల్మాల్ కథ నడిచిందని జనసేన నేతలు ఆరోపిస్తూ వస్తున్నారు. ఇది కూడా 100 కోట్ల స్కామ్ అంటోంది జనసేన. ఇదంతా ఎవరి జేబుల్లోకి వెళ్తోందో తేల్చాలంటోంది. మరి చూడాలి, ఇష్యూ ఇంకెంత దూరం వెళ్తుందో, విచారణ ఎలా సాగుతుందో. అసలు వైసీపీ హయాంలో తిరుమల శ్రీవారి ఆలయంలో ఏమేం జరిగింది, ఎంత గోల్మాల్ జరిగింది, ఎక్కడెక్కడ జరిగింది, ఎన్ని కోట్లు గల్లంతయ్యాయి, డీటెయిల్ గా మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, అయితే ఖచ్చితంగా పరకామణిలో జరిగినటువంటి చోరీ కేసు వ్యవహారం మాత్రం ఇప్పుడు రాజకీయంగా కూడా వివాదాస్పదంగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. తిరుమల శ్రీవారి హుండీ కానుకలను లెక్కించే పరకామణిలో 2023 ఏప్రిల్ 29న రవికుమార్ అనే ఉద్యోగి, ఇతను పెద్దజీఆర్ మఠంలో పనిచేస్తున్న ఉద్యోగి, పరకామణి లెక్కింపును పర్యవేక్షించే ఉద్యోగిగా పనిచేస్తున్న పరిస్థితి. అయితే ఈయనకి ఎలాంటి చెక్కింగ్ లేకపోవడంతోనే గత కొన్నేళ్లుగా విదేశీ కరెన్సీని మాత్రమే కొట్టేస్తున్నట్టుగా విజిలెన్స్ అధికారులు నిఘా పెట్టారు. ఏప్రిల్ 29, 2023లో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. దాదాపుగా 72,000 రూపాయలు విలువ చేసే విదేశీ కరెన్సీని తరలిస్తున్నటువంటి రవికుమార్పై కేసు కూడా నమోదు చేశారు. అయితే 5 నెలల్లోనే ఈ కేసును కొట్టివేయడానికి ప్రధాన కారణము ఒకటి ఎక్స్ట్రీమ్ ప్రెజర్ అని చెప్పేసి, అంటే పోలీసు నుంచి వచ్చినటువంటి విపరీతమైన ఒత్తిడి కారణంగానే ఈ కేసు రాజీ జరిగినట్టుగా ఇప్పటికే విజిలెన్స్ నివేదిక ఉంది. కాబట్టి ఈ విజిలెన్స్ నివేదికనే బయటపెట్టినటువంటి బీజేపీ అధికార ప్రతినిధి టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తే అసలు ఎవరు ఒత్తిడి తీసుకొచ్చిన పోలీస్ అధికారి ఎవరు, టీటీడీలో ఉన్నతాధికారులు ఎవరి సలహా మేరకు విజిలెన్స్ అధికారులు ఈ కేసులో రాజకీయ ప్రయత్నం చేశారు. పూర్తి విషయాలు బయటికి రావాలంటే ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరకామణిలో జరిగినటువంటి అతిపెద్ద స్కామ్, దాదాపుగా 100 కోట్ల రూపాయలకు పైగానే ఈ స్కామ్ జరిగి ఉంటుందని చెప్పేసి బీజేపీ నేతలు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఇది వివాదాస్పదంగా మారిపోయింది. అయితే రవికుమార్ మాత్రము తాను తప్పు చేసినట్టుగా అంగీకరిస్తూనే విదేశీ కరెన్సీని కొట్టివేసిన సొమ్ముతో సంపాదించినటువంటి ఆస్తుల్ని, దాదాపుగా 40 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తుల్ని, తిరుపతితో పాటు చెన్నై, ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆస్తులను టీటీడీకి బదలాయిస్తూ రిజిస్ట్రేషన్ కూడా చేయించారు. అయితే ఆస్తులను రిజిస్ట్రేషన్ చేయించిన నివేదికలో మాత్రం, అంటే ఎవరైతే ఎమ్మెల్సీగా ఉన్నటువంటి రాంభూపాల్ రెడ్డి కౌన్సిల్లో లేవనెత్తినటువంటి ఒక సమాధానానికి దేవాదాయ శాఖ మంత్రి కూడా రిప్లై చేశారు. అయితే ఇందుకు సంబంధించినటువంటి నివేదికను విజిలెన్స్ అధికారులు ప్రభుత్వానికి సమర్పించింది. ప్రస్తుతం స్టేట్ విజిలెన్స్ ఎంక్వైరీ కూడా జరుగుతున్నట్టుగా టీటీడీ ఈవో శ్యామలరావు కూడా స్పష్టం చేశారు. అయితే పూర్తిగా ఈ కేసు వ్యవహారము ఇప్పుడు రాజకీయంగా కూడా సంచలనంగా మారిపోయిన నేపథ్యంలో సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తే
దోషులు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. రవికుమార్ను బయట పెట్టడమే కాదు, అతను ప్రాణహాని కూడా ఉంది కాబట్టి అతను రక్షణ కల్పిస్తూనే పూర్తి వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తే ఒత్తిడి చేసిన అధికారులు ఎవరు, అప్పుడు టీటీడీలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు ఎవరు, ఈ కుంభకోణంలో ఉన్నటువంటి పాత్రదారులు సూత్రధారులు అందరినీ కూడా బయట పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి బీజేపీ నేత టీటీడీకి సంబంధించిన పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఆరోపణ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ వ్యవహారం అయితే చర్చగా మారింది. రైట్ రాజు. రైట్, మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అంతోంది. వైసీపీ నేతల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్. 11 సీట్లు ఇచ్చిన వైసీపీ నేతలు గాల్లో విహరిస్తున్నారన్నారు. రాయలసీమ ఎవరి జాగిరి కాదన్నారు పవన్ కళ్యాణ్. ముఠాలను పెట్టుకొని బెదిరిస్తే ఎవరు భయపడరన్నారు. మార్పు కోసమే ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. ఇలాంటి చిల్లర పనులకు ఎవరూ భయపడరన్నారు. ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి పద్ధతిగా మాట్లాడుతున్నాం. మా సహనాన్ని పరీక్షించొద్దన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వైసీపీ 11 సీట్లు ఇస్తేనే వీళ్ళకి ఇంత అహంకారం చూపిస్తున్నారు. ఓడిపోయి కూడా ఇంత పొగరు చూపిస్తున్నారు. ఓడిపోయి కూడా నేను ప్రత్యేకంగా చెప్తున్నా, ఇది ఎవరి జాగీర్లు కావు, ఇవి ఒక్కరి జాగీర్లు కాదు, ఇవి ఆ రోజులు పోయినాయి. మీరు రకరకాల ముఠాలను పెట్టుకొని మీరు భయపెడతా ఉంటే భయపడే ప్రభుత్వాలు కాదు, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అసలే కాదు. ఇది ఇక్కడ ఉన్న యువత, కొత్త తరం యువత, నాయకులు కూడా, సీనియర్ నాయకులు కూడా చాలా నలిగిపోయారు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం, వారి గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్న ఈ ప్రభుత్వం ఇలాంటి చిల్లర పనులకి ఎవరు భయపడరు. ఇంకా పద్ధతి కాదు కాబట్టి భాషని మర్యాదగా మాట్లాడుతున్నాను. మేము ప్రభుత్వంలో ఉన్నాం, ఒకటే మాట చెప్తున్నాం, పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి. అధికారులపై దాడి చేసే వాళ్లకు పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చారు. ఆఫీసులకు వచ్చి దాడులు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటూ హెచ్చరించారు. అవసరమైతే రాయలసీమలోనే క్యాంప్ ఆఫీస్ పెట్టుకుంటా, అవసరమైతే అన్నీ సరిచేసే వరకు రాయలసీమలోనే ఉంటా అన్నారు పవన్ కళ్యాణ్. సుదర్శన్ రెడ్డి గారి మనుషులందరికీ చెప్తున్నాం, నేను మళ్ళీ ఇంకొకసారి వచ్చి ఇక్కడే తెస్టేస్తాను చెప్తున్నాను. కడపలోనే, అన్నమయ్య జిల్లాలోనే, రాయలసీమలో వచ్చి కూర్చుంటాను. ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే అవసరమైతే నా క్యాంప్ ఆఫీస్ ఇక్కడ పెట్టుకుని మిమ్మల్ని సరిచేసే వరకు నేను ఇక్కడే కూర్చున్నాను చెప్తాను. మీరు నా సహనాన్ని పరీక్షిస్తే, ఎందుకంటే మేము అన్ని తెగించి వచ్చాం. రాష్ట్రం బాగుండాలి. రాయలసీమ యువత ఎక్కడికో ఉన్నారు, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లేక ఇక్కడికో బెంగళూరులకి, తమిళనాడుకి ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. వాళ్ళందరికీ ఉపాధి అవకాశాలు రావాలి. ఈ విధంగా మేము ఆలోచిస్తూ ఉన్నాం. ప్రభుత్వం అధికారులందరూ కూడా మేము బలం ఇవ్వడానికి వచ్చాం, మరి బలాన్ని నిర్వీర్యం చేయడానికి రాలేదు. ఇలాంటి సమయంలో మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడకపోయినా, సోషల్ మీడియాలో పిచ్చి కూతలు కూసినా, ఇలా ఆఫీసులకు వచ్చి దాడులు చేసినా, దీని పరిణామాలు చాలా 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 తీవ్రంగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. న్యూ ఇయర్ వచ్చేస్తుంది, ఎంజాయ్ చేయండి, సెలబ్రేట్ చేయండి, కానీ లైన్ లోపల 31st రోజు లైన్ క్రాస్ చేస్తే తాట తీస్తామంటోంది పోలీస్ డిపార్ట్మెంట్. డ్రగ్స్ వాడారో దిబిడే అంటోంది. అక్రమ మద్యంతో దొరికారా అంతు చూస్తామంటున్నారు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ వార్షిక నివేదిక రిలీజ్ చేయడంతో పాటు న్యూ ఇయర్ వేడుకలపై కీలక వ్యాఖ్యలు చేశారాయన. ఇప్పుడు ఆ బ్రేకింగ్ చూద్దాం. న్యూ ఇయర్ వేడుకల్లో లైన్ క్రాస్ చేయొద్దంటూ హెచ్చరించారు కమలాసన్ రెడ్డి. డ్రగ్స్ తో పాటు అక్రమ నకిలీ మద్యం అమ్మినా కొన్నా తాట తీస్తామంటున్నారు. డ్రగ్స్ నిర్మూలనే లక్ష్యంగా అన్ని శాఖలు పనిచేస్తున్నాయి. సెలబ్రేషన్స్ అంటూ మళ్లీ రెచ్చిపోయారో ఊరుకునేది లేదంటూ హెచ్చరించారు. న్యూ ఇయర్ వేడుకల్లో 40 ప్రత్యేక టీములు పనిచేస్తున్నాయి. గంజాయి, డ్రగ్స్ అమ్మకాలపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. పబ్స్ పైన స్పెషల్ ఫోకస్ పెట్టామన్నారు కమలాసన్ రెడ్డి. వేడుకలంటూ ఇష్టం వచ్చినట్లు చేస్తే ఊరుకునేది లేదంటూ హెచ్చరించారు. ఇక ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ వార్షిక నివేదికను విడుదల చేశారు కమలాసన్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలనే లక్ష్యంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పనిచేస్తుందని చెప్పారు. నార్కోటిక్ డ్రగ్స్ ను కట్టడి చేయడంలో ఎక్సైజ్ శాఖ బాగా కృషి చేసిందని చెప్పారు. ఇప్పటి వరకు 1118 నార్కోటిక్ డ్రగ్ కేసులు నమోదు కాగా 1991 మందిని అరెస్ట్ చేసినట్టు వెల్లడించారు. 20,906 కేజీల మత్తు పదార్థాలను ధ్వంసం చేసినట్టు వెల్లడించారు. గుడుంబాను కట్టడి చేసి 920 మందిని బైండ్ ఓవర్ చేశామని చెప్పారు. 1,00,000 లీటర్లకు పైగా మద్యాన్ని సీజ్ చేసినట్లు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి చెప్పారు. ఈ సంవత్సరం డిస్ట్రాయల్ మీద ఎక్కువ ఫోకస్ చేసినాము.
ఇప్పటి వరకు ఈ సంవత్సరం మొత్తం 20,904 కేజీల గాంజాయి ఇతర మత్తు పదార్థాలను ధ్వంసం చేయడం జరిగింది. వీటి విలువ 48,54 లక్షలు. ఈ సంవత్సరం ఇప్పటివరకు రిజిస్టర్ చేసినటువంటి కేసులో మొత్తం డ్రగ్స్ వర్త్ 12,22 lakhs. ఈ నార్కోటిక్ డ్రగ్స్ను కంట్రోల్ చేయాలని చెప్పి ఒక ఉద్దేశంతో చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతున్నది. 2023తో కంపేర్ చేస్తే 2024లో 29% కేసెస్ ఇంక్రీజ్ అయినాయి. అదేవిధంగా అక్యూజ్ అరెస్టెడ్ 62% పెరిగింది. అండ్ వెహికల్ సీజర్ కూడా 78% పెరిగింది. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఏం చెప్పారో మరిన్ని సమాచారాన్ని మా ప్రతినిధి జ్యోతి అందిస్తారు. జ్యోతి, న్యూ ఇయర్ వేడుకలు ఎవ్రీ టైం పోలీస్ డిపార్ట్మెంట్ అలర్ట్ చేస్తూనే ఉంటుంది, కానీ యథావిధిగా చాలా మంది డ్రగ్స్ తీసుకుంటూ మద్యం తీసుకుంటూ పట్టుబడుతూనే ఉంటారు. మరి ఈసారి 40 స్పెషల్ టీమ్స్ ను అరేంజ్ చేసినట్టు తెలుస్తుంది. ఆ టీమ్స్ పనితీరు ఎలా ఉండబోతుంది? నూతన సంవత్సర వేడుకలపై ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ చాలా సీరియస్గా ఉంది. అయితే యాన్యువల్ ప్రెస్ మీట్ సందర్భంగా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్గా ఉన్నటువంటి కమల్ హాసన్ రెడ్డి పూర్తి స్థాయిలో పబ్స్ కావచ్చు, ఫామ్ హౌస్ల మీద నిఘా పెట్టాము. అంతేకాకుండా నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్కి సంబంధించి ఒకవేళ అమ్మినా లేదంటే ఇతర ప్రాంతాల నుండి తీసుకొచ్చిన కఠిన చర్యలు తప్పవంటూ కూడా ఆయన హెచ్చరించినటువంటి పరిస్థితి. అయితే ఈసారి ఎన్డీపీఎస్ కేసులు మాత్రం గత ఏడాదితో పోలిస్తే 29% ఎక్కువైందని చెప్పారు. అట్ ది సేమ్ టైం ఎక్సైజ్కి సంబంధించినటువంటి ఆ పర్సంటేజ్ కూడా 2% పెరిగిందంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికీ ఒకవైపు ఆపరేషన్ ధూల్పేట్ను వాళ్ళు తీసుకోవడం జరిగింది. ధూల్పేట్కు సంబంధించి దాదాపుగా 300 కేజీల గంజాయిని సీజ్ చేశారు. అంతేకాకుండా 800కు పైగా కూడా కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి. మరొక వైపు నానక్రామ్గూడలో ఏదైతే నీతుబాయికి సంబంధించినటువంటి గాంజాయి ఆగడాల మీద కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాము. ఇప్పటికే ఆమె మీద పీడీ యాక్ట్లు కూడా నమోదు చేశామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి 40 టీమ్స్ ఈసారి మాత్రం ఏదైతే లిక్కర్కి సంబంధించి కావచ్చు, లేకపోతే డ్రగ్స్ ఇష్టానుసారంగా వాడితే ఆ టీమ్స్ అంతా కూడా నిఘాలో ఉంటారు. ఖచ్చితంగా వాళ్ళ మీద కేసు నమోదు చేస్తామంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. రైట్ జ్యోతి. ఫోర్త్ ఎక్స్క్లూజివ్ వార్త, గుంటూరు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల్లో గందరగోళం నెలకొంది. గుంటూరు ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో జరుగుతున్న ఓటింగ్ లో కొందరు దొంగ ఓట్లు వేస్తున్నారంటూ ఓ వర్గం వ్యాపారులు ఆందోళనకు దిగారు. గుర్తింపు కార్డులు లేకుండా ఓట్లు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల అధికారిగా ఉన్న మాజీ అధ్యక్షుడు ఆంజనేయులు ఒక వర్గానికి మద్దతిస్తున్నారంటూ మండిపడ్డారు. ఓటింగ్ జరుగుతున్న వేళ ఆయన వ్యతిరేక వర్గం నినాదాలు చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి నాగరాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నాగరాజు, దొంగ ఓట్లు వేశారా? ఆ వర్గం చెప్తున్న వాదన ఏంటి? మరి వీళ్ళేమంటున్నారు? అంటే గుంటూరులోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తూ ఉన్నాయి. ఎన్నికలు ముగిసి మనకు 6 నెలలు కూడా కాకముందే ప్రస్తుతం చూసినట్లయితే ఎంత రసవత్తరంగా ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నాయో మనం విజువల్స్లో చూడవచ్చు. దాదాపు ఉదయం నుంచి కూడా వ్యాపార వర్గాలంతా కూడా ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనానికి వచ్చి తమ ఓటు హక్కును అయితే వినియోగించుకున్నారు. మొత్తం 3,400 మంది ఓటర్లు ఉంటే ఇప్పటివరకు అయితే 1000 ఓట్లు దాదాపుగా పోలైనట్టుగా సమాచారం. ప్రస్తుతం అయితే ఇంకా ఓటింగ్ వేసే వాళ్ళు క్యూ లైన్లో నిలబడి కూడా తమ ఓటు హక్కు అయితే వినియోగించుకుంటా ఉన్నారు. దాదాపుగా ఇక్కడ ఏదైతే ఛాంబర్ ఆఫ్ కామర్స్ గుంటూరులో ప్రధానంగా 2 వర్గాలు అయితే విడిపోయినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ఒకటి పల్నాడు వర్గం, రెండోది నాన్ పల్నాడు వర్గం. అంటే పల్నాడు వర్గానికి సంబంధించిన వ్యాపారస్తులు మొదటి నుంచి కూడా తమ ఓటు హక్కును ఎంచుకొని ఈ ఛాంబర్ మీద పట్టు సాగిస్తూ ఉన్నారు. గతంలో ఉన్న ఆతుకూరి ఆంజనేయులు చైర్మన్గా ఉన్న ఆయన కావచ్చు, లేకపోతే ఇప్పుడు మరొకసారి పోటీ చేస్తున్న ఏల్చూరు వెంకటేశ్వర్లు, ఈయన కూడా పల్నాడుకు సంబంధించిన వ్యాపారి. అంటే ఈ వర్గం అంతా కూడా పల్నాడుకు చెందిన ఒక వర్గంగాను, మరొక వర్గం గుంటూరు తెనాలి డివిజన్, మిగతాది ఏదైతే ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్నా ఆ డివిజన్కి సంబంధించిన ఓటర్లుగా కూడా ఉన్నారు. ప్రస్తుతం అయితే పోలింగ్ అయితే కొనసాగుతూ ఉంది. అయితే మాత్రం ఉదయం కొంత టెన్షన్ నెలకొంటుందని పోలీసులు వచ్చారు. పోలీసులు పూర్తిగా అదుపులోకి తీసుకొని ఎక్కడా కూడా వివాదాస్పదం కాకుండా, విభేదాలు రాకుండా కూడా ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాబట్టి ప్రస్తుతం పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. రాత్రి 7-8 వరకు కూడా పోలింగ్ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. రైట్ నాగరాజు, థాంక్యూ. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ స్మారక చిహ్నం ఏర్పాటు వివాదానికి కేంద్రం ఫుల్ స్టాప్ పెట్టింది. మన్మోహన్ సింగ్ స్మారక చిహ్నం నిర్మిస్తామని వెల్లడించింది. స్మారక చిహ్నం ఏర్పాటు కోసం స్థలం కేటాయించనున్నట్లు కేంద్ర హోంశాఖ కీలక ప్రకటన చేసింది. అయితే స్థలాన్ని ఎక్కడ కేటాయించాలనేది 3-4 రోజుల్లో నిర్ణయిస్తామని తెలిపింది. దీనికి సంబంధించి మన్మోహన్ కుటుంబ సభ్యులకు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేకి సమాచారం ఇచ్చింది. అదే సమయంలో స్మారక స్థలం ఎంపికపై కాంగ్రెస్ రాజకీయం చేయడం కరెక్ట్ కాదని ఖండించింది. మరింత సమాచారం మా ప్రతినిధి యలేందర్ అందిస్తారు. యలేందర్, స్మారక చిహ్నం ఎక్కడ ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తోంది? కేంద్రం ఏ ప్లేస్ ని కేటాయించే ఛాన్స్ ఉంది?
రైట్. మన్మోహన్ సింగ్ సంబంధించి స్మారక చిహ్నాన్ని కావచ్చు, మెమోరియల్ని ఏర్పాటు చేయాలంటే మొదటగా ట్రస్ట్ ఏర్పాటు చేసి దానికి సంబంధించి ట్రస్ట్ ఏర్పాటైన తర్వాత ఒక భూ కేటాయింపుకు సంబంధించి డిస్కషన్ జరుగుతుంది. అప్పుడు దానికి సంబంధించి ఒక డిసిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అప్పటి వరకు అంత్యక్రియలకు ఇబ్బంది కాకుండా నిగంబోధ్ ఘాట్లో చేసుకోవాలని చెప్పేసి కేంద్రం దీనికి సంబంధించి నిన్ననే ఈ అంశానికి సంబంధించి ఒక క్లియర్ అయినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చింది. ఈ అంశాన్ని ఇటు మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులకు, అదేవిధంగా ఏఐసిసి చీఫ్కి మల్లికార్జున ఖర్గేకి కూడా ఇన్ఫర్మేషన్ అందించింది. అయితే ఈ అంశానికి సంబంధించి నిగంబోధ్లో మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు నిర్వహించడానికి సంబంధించి కేంద్రం మన్మోహన్ సింగ్ని అవమానించింది అనేది రాహుల్ గాంధీ బహిరంగంగానే మాట్లాడుతున్నారు. అయితే కాంగ్రెస్ నేతలు కూడా చాలా వరకు దీనిపైన చాలా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా వరకు సీరియస్గానే కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే రాజ్ఘాట్లో నిర్వహించాల్సినటువంటి ప్రధానమంత్రులందరికీ సంబంధించి కూడా రాజ్ఘాట్లో నిర్వహించాల్సినటువంటి అంత్యక్రియలని కూడా నిగంబోధ్లో ఎందుకు నిర్వహించారు అనేది వాళ్ళు ముందు నుంచి ప్రశ్నిస్తున్నారు. దాన్ని పూర్తిగా రాజకీయం చేస్తున్నారు అనేది మాత్రం కేంద్ర ప్రభుత్వం ఆరోపిస్తుంది. పూర్తిగా మెమోరియల్ ఏర్పాటుకి సంబంధించి ట్రస్ట్ ఏర్పాటు చేసి అక్కడ నుంచి భూ కేటాయింపు చేసి అక్కడ మెమోరియల్ ఏర్పాటు చేస్తామని కేంద్రం స్పష్టం చేసినప్పటికీ కూడా ఈ విషయాన్ని కాంగ్రెస్ రాజకీయం చేస్తుందనేది మాత్రం కేంద్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట. ఎస్ ఎలేందర్, ఇది ఈరోజు 5 at 5 బ్రేక్ తర్వాత స్టోరీకే చూస్తూనే ఉండండి TV9.